రీసెంట్‌గా నేను ఒక పోస్ట్ చూసాను. ఐ మీన్ మాకొక వాట్సాప్ గ్రూప్ ఉంటది. ఆల్‌మోస్ట్ యూఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళు షేర్ చేసింది. అది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉందంట. అది వాళ్ళు నాకు షేర్ చేశారు. ఐ మీన్ గ్రూప్‌లో షేర్ చేశారు. నేను నార్మల్‌గా ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇవి ఎక్కువగా వాడను. ఓన్లీ కూడా ఈ యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం అండ్ ట్విట్టర్. అది కానీ ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇవి చూడను. చాలా టైం తీసుకుంటది. ఇంకా వన్స్ వెళ్ళామంటే స్క్రోల్ చేస్తూనే ఉంటూ ఉంటాము. సో, అందువలన నేను ఆ సోషల్ మీడియాస్ ఎక్కువగా వాడను. అందువల్ల అందులోపల ఉన్నటువంటి డేటా నాకు సరిగ్గా తెలీదు. బట్ వాళ్ళు షేర్ చేసిందేంటి అంటే ఎన్ఆర్ఐని మ్యారేజ్ చేసుకొని యూఎస్ఏకొచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, తనకి జరిగినటువంటి స్ట్రగుల్స్ ఏంటి అని జెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు. సో, దాని మీదయితే జస్ట్ అక్కడ ఏం జరిగింది అని వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటి అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను నా యొక్క ఒపీనియన్‌ని గూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. కొంచెం మన వీడియోస్‌కి బూస్ట్ వస్తదంతే. సరే ఇంక మనం టాపిక్‌లోకొచ్చినట్లయితే, ఒక అమ్మాయి రీసెంట్‌గా ఒక ఎన్ఆర్ఐని మ్యారేజ్ చేసుకొని, అదే అంటే అమెరికాలో జాబ్ చేస్తున్న అతన్ని మ్యారేజ్ చేసుకుంది. అతను హెచ్-1 వీసా మీద ఉన్నారు. సో, ఆల్రెడీ స్పౌస్ కాబట్టి హెచ్-4 వీసా అవుతది గదా! తను యూఎస్ఏకి హెచ్-4 వీసా మీద వచ్చింది. కొద్ది రోజుల తర్వాత తన వీసా ఎక్స్‌పైర్ అవ్వడం. సో, వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇండియాకెళ్ళి రెన్యువల్ చేపించుకోవడం ఇలా ఉంటది కాబట్టి ఇండియాకి వెళ్ళమని చెప్తే తను ఇండియాకెళ్ళింది. సో, ఇతనేంటంటే తన యొక్క హెచ్-1బీని ఆహ్, మళ్ళీ చేపించుకున్నాడు. అదే ఎక్స్‌టెన్షన్ అది ప్రాసెస్ చేపించుకున్నాడు. అప్పుడు I-797 వస్తది కదా! సో, ఆ కాపీ ఆ అమ్మాయికి ఇవ్వలేదు. సో, ఆ అమ్మాయికి ఇవ్వనప్పుడు ఇంకా ప్రాసెస్ అనేది ముందుకెళ్ళదు గదా! అంటే నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్స్ అవి తనకి ఇండియాకెళ్ళిన తర్వాత. సో, అలా ఇవ్వలేదు. తర్వాత ఆ అమ్మాయిని చాలా వరకు అవాయిడ్ చేయడం. అంటే ఫోను చేసినా గూడా రిప్లై ఇవ్వకపోవడం, సరిగ్గా అంటే మొత్తానికి బ్లాక్ చేసినట్లుగా. బట్ కొద్ది రోజుల తర్వాత ఏంటి అంటే మళ్ళీ కాల్ చేసి జస్ట్ యూఎస్ఏలో హౌస్ తీసుకోవాలి, కొంచెం మనీ కావాలి అని జెప్పేసి అంటే డౌరీ అదే కట్నం అడగడం అలాంటివి చేస్తున్నాడు అని జెప్పి. సో, ఇది టాపిక్ అన్నట్టు ఓవరాల్‌గా. సో, ఆ అమ్మాయికేంటంటే ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ లేదు గాబట్టి అండ్ నెక్స్ట్ వీసా ఉండదు అండ్ యూఎస్ఏకి రావడానికి ఉండదు. ఇతను అవి సబ్మిట్ చేస్తేనే తనకి వీసా అనేది ఎక్స్‌టెండ్ అవుతది. తనకి వీసా వస్తది. సో, అది కదా ప్రాసెస్ కాబట్టి సో, దీని మీద ఇంకా మా గ్రూప్ లోపల చాలామందేంటంటే ఇప్పట్లో కూడా ఇంకా ఇలా ఉన్నారా? అసలు ఇలా జేసేవాళ్ళు ఉన్నారా? అని జెప్పేసి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే ఎక్కువగా ఉన్నారు అలా జేసేవాళ్ళు. చాలామంది ఇప్పుడు ఉన్నారా అనుకుంటున్నారు గానీ, ఇప్పుడే ఎక్కువ మందున్నారు. ఒకప్పుడు మేబీ సోషల్ మీడియా ఇంత లేదు గాబట్టి ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ అంతగా బయటికి రాలేదు కానీ, ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇలాంటివి చాలా కేసెస్ చూస్తూ ఉన్నాము. అండ్ నేను ఇంటర్ ఆ టైం చదివేటప్పుడు చూసాను ఒక ఇద్దరిని. అంటే మనకి సెకండ్ అటువైపు రీజన్ ఏంటనేది మనకు తెలీదు. ఓన్లీ వన్ సైడ్ రీజనే ఇదంతా కాబట్టి, ఇంకో సైడ్ రీజన్ ఏంటనేది మనకు తెలీదు. బట్ ఇండియాలో ఒకప్పుడు చూసాను. వాళ్ళు యూఎస్ మ్యారేజ్ అయ్యి చాలా గ్రాండ్‌గా మ్యారేజ్ చేసిన తర్వాత తను ఏదో రీజన్స్ తోటి ఇండియాకొచ్చి తర్వాత డివోర్స్ తీసుకోవడం అండ్ వేరే వాళ్ళ మ్యారేజ్ చేసుకోవడం అలా. ఆ సిస్టర్ వాళ్ళేంటంటే అమ్మో! చాలా టార్చర్ ఉంది. చాలా టార్చర్ పెడుతున్నారు. సో, ఆ కైండ్ ఆఫ్ అది అప్పుడు లేండి. అది వేరే స్టోరీ. సో, మనం ఏంటి అంటే ఎప్పుడైనా అంటే ఎన్ఆర్ఐ మ్యారేజెస్ అని అనగానే అంతగా ఇంట్రెస్ట్ చూపించడం తగ్గింది అని అంటూ ఉన్నారు చాలామంది. అంటే నా వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ ఏంటి అంటే ఏదైనా టాపిక్ చెప్పినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అవేర్‌నెస్ వచ్చింది. అందరూ అంతగా ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేసి. ఏమీ లేదు. ఇప్పటికి చాలా వరకు కూడా 90% ఆఫ్ పీపుల్ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు. ఎన్ఆర్ఐ మ్యారేజెస్ అన్నా కానియండి, ఈవెన్ తెలిసిన వాళ్ళుంటే అక్కడ ఏమన్నా ఉంటే చూడరాదు. మా వోళ్ళు ఇలా ఎవరైనా ఉన్నారా మా వాళ్ళు చూడండి అని జెప్పేసి ఇప్పటికి కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. చాలా వరకు ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ మ్యారేజెస్ లోపల ప్రోస్, కాన్స్ 2 ఉంటాయి. అంటే ఇలా అందరూ ఉంటారా అని చెప్పలేము గానీ, ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా వరకు కూడా వింటూ ఉన్నాము. ఆల్రెడీ లాస్ట్ టైమ్ గూడా ఒక వీడియోలో చెప్పా గదా! అంటే ఇక్కడికొచ్చాక చాలా వరకు హరాస్మెంట్ ఎక్కువైపోయింది అనేసి ఇలాంటివి కూడా వింటూ ఉన్నాం. ఇక్కడ మెయిన్‌గా ప్రోస్ ఏంటి అంటే మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటది. సో, అండ్ ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు. వాళ్ళకి నచ్చినట్లుగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అండ్ ఇన్‌లాస్ తోటి అలాంటి వాళ్ళతోటి ఏం ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేసి. ఇది చాలామంది గూడా యూఎస్ఏలో ఉండబుద్ధి కావట్లేదు. టైమ్ పాస్ అవ్వట్లేదు. అంటే మాకు ఆథరైజేషన్ లేదు కాబట్టి చిరాగ్గా ఉంది ఇక్కడ ఉండడం అనే చాలామంది గూడా మరి సరే ఇండియాకెళ్ళొచ్చు కదా! అనేసి అన్నామనుకోండి. అంత ఈజీ ఏమి కాదు. అన్నంత ఈజీ కాదు వెళ్ళడం కానీ,
ఏదైనా సరే కొద్ది రోజులు ఎళ్ళండి. మీరు డిపెండెంట్‌గానే కదా! ఎలానో మీకిక్కడ వీసా లేదు, ఎలానో పిల్లలు కూడా ఏమీ లేరు కదా! అనంటే, అమ్మో! అక్కడ ఇన్‌లాస్‌తో అది పెద్ద టార్చర్ దానికంటే ఇక్కడ ఉండడమే బెటరు అని జెప్పేసి చాలామంది ఉండిపోవడానికి రీజన్స్ అందులోపల అక్కడ ఇండిపెండెంట్‌గా ఉండలేము. ఒకరి మీద డిపెండ్ అయినట్లుగా ఉండాలి. అండ్ ప్రతీది కూడా వాళ్ళు చెప్పినట్లుగానే చేయాలి. సో, అందువల్లనే ఇప్పటి జనరేషన్‌కి మొత్తం కూడా అవన్నీ పోయాయి. అవన్నీ ఎనకట నడిచినాయి గానీ ఇప్పుడు నడవట్ల. ఇప్పుడు ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండడం ఆల్‌మోస్ట్ ఎవ్రీవన్ ఇండివిడ్యువల్‌గానే లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, ఏంటంటే అక్కడ ఉంటే అట్లా డిపెండెంట్‌గా ఉండాలి. అందువల్లనే ఇండియాకెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన వాళ్ళు చాలామందున్నారు. ఈవెన్ నాకున్న గ్రూప్‌లోనే చాలామంది అంటూ ఉంటారు. అక్కడ ఆ టార్చర్ కంటే ఇదే చాలా బెటర్ అనిపిస్తూ ఉంటది అని జెప్పేసి. అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే ఇండియాకెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నట్లుగా మంచిగా అంటే ఫ్యామిలీతోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉండడము, పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉండడం. ఇది అంటే ఫ్యామిలీ టైమ్ యూఎస్ఏలో చాలా ఎక్కువగా ఉంటది. ఇండియాతో కంపేర్ చేస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటది. ఎక్కువగా ఫ్యామిలీ టైమే ఉంటది. బట్ ఇండియాకెళ్తే అసలు అట్‌లీస్ట్ వాళ్ళు టైమ్ ఇస్తారో లేదో కూడా తెలీదు. అది పెద్ద టార్చరు. దానికంటే ఇదే బెటరు. ఇక్కడ ఇలా లైఫే బావుంటది అని జెప్పేసి. ఇక్కడ యూఎస్ఏ పరంగా ఎలాంటి నెగెటివ్స్ ఉండవు. మనకి మంచిగా మనీ వస్తూ ఉంటాయి. దాంతోటి మనం ఎఫోర్డబుల్ లైఫ్ ఉంటది. ఓకే. మనకొచ్చే శాలరీస్‌కి మనం ఏమి ఇబ్బంది పడకుండానే లైఫ్ లీడ్ చేయగలం. అంటే హెల్త్ ఇష్యూస్ వస్తేనో, ఇంకా చాలా చాలా వేరేవైతే ఏమో కానీ, నార్మల్‌గా అయితే ఈజీగానే లైఫ్ లీడ్ చేయగలం కాబట్టి, సో, చాలామంది ఏంటంటే ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు. అక్కడికెళ్ళిన తర్వాత ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటది. ఫ్యూచర్‌లో చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఒక మంచి లైఫ్‌ని ఇచ్చినట్లుగా ఉంటది. బావుంటది అని జెప్పేసి చాలామంది ఇంట్రెస్ట్ చూపియడానికి ఏంటి చెప్పాను కదా! ఇన్‌లాస్‌తో ప్రాబ్లమ్సు అండ్ ఇండియాలో ఉండి అక్కడ ఆ లూప్‌లో ఉండడం కంటే వేరే దగ్గరికెళ్తే ఎప్పుడో ఒకసారి ఇండియాకెళ్ళడం ఉంటది కాబట్టి, ఇదే బెటర్ అని జెప్పేసి చాలామంది ఇలాంటి ఆలోచిస్తారన్నట్లు. సో, ఇలాంటి ప్రోస్ గురించి ఆలోచిస్తారు. బట్ బ్యాక్ ఎండ్ లోపల చాలా వరకు కాన్స్ కూడా ఉంటాయి. అందులోపల ఫస్ట్ వన్ ఏంటంటే లోన్‌లీనెస్ ఉంటది చాలా వరకు గూడా. అంటే చాలా వరకు ఇండియన్స్ ఉన్నటువంటి చోట్లనే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి చోట ఉంటే కొంచెం అటు ఇటు. అలాంటి చోట్ల గూడా ఏమి ఖాళీగా ఉండేసి ఎప్పుడు యవ్వారాలు పెట్టుకుంటే ఎవరు కూర్చోరు. ఎవరి బిజీలలో వాళ్ళు ఇంట్లో పనులు ఇక్కడ పని వాళ్ళు అలా ఏమీ ఉండదు. ఎవడో బిలియన్‌లు, మిలియన్‌లు సంపాదించేటోడు తప్ప నార్మల్‌గా ఎవ్వరికి కూడా పని వాళ్ళు అలాంటిది ఉండదు. యూఎస్ఏలో సెల్ఫ్ వర్క్ అనేదే మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈవెన్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోట గూడా ఏం పెద్దగా టైమ్ పాస్ అలా ఏమీ ఉండదు. కొంచెం లోన్‌లీనెస్‌గానే ఉంటది ఎక్కడైనా కూడా. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఆహ్, మెయిన్‌గా ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. సో, ఆ స్టోరీలో చూసాం గదా! యూఎస్ఏలో హౌస్ తీసుకోవాలి మనీ అని జెప్పేసి. మనము ఇక్కడ ఓన్లీ హస్బెండే వర్క్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ మ్యారేజ్ అవ్వక ముందు నుంచే యూఎస్ఏలోనే ఉన్నారనుకోండి. అప్పుడు ఫ్రెండ్స్ తోటి కలిసుంటారు. అప్పుడు షేరింగ్‌లో ఉంటది అన్నీ కూడా. సో, స్ప్లిట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు చాలా వరకు కూడా అంత బర్డెన్ అనిపించదు. సో, అండ్ ఇండియాకి పంపించేదుంటది. అండ్ ఇండియాలో చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. ఎక్కడ లేని కమిట్మెంట్స్ అన్నీ పెట్టుకుంటారు గదా! సో, అందువల్లన ఏంటంటే ఫినాన్షియల్‌గా చాలా వరకు కూడా డౌన్ అవుతున్న ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఓన్ హౌస్ తీసుకోవాలి అండ్ ఓన్‌గా ఉండాలి. ఈరోజు హెడేక్ వస్తుందంట. ఓన్‌గా ఒక హౌసు అండ్ మొత్తం గూడా సెల్ఫ్ అన్నట్లు. అంటే ఒకప్పుడు ఎలా ఫ్రెండ్స్‌తో కలిసున్నప్పటికీ, మనము స్ప్లిట్‌లో ఉంటున్నప్పటికీ, ఇంకా మొత్తంలో డిఫరెంట్. అంటే ఒక్కరి మీదనే బర్డెన్ అంతా పడిపోతది. ఒకప్పుడు సేవ్ అయ్యే వాటితో పోలిస్తే ఒక 30% సేవ్ అవుతాయి అంతే. అండ్ రిమైనింగ్ అంతా గూడా ఇక్కడ ఒక పర్సన్ పెరిగితారు. అంటే ఒకప్పుడు వేరే వాళ్ళతో కలిసున్నప్పుడు ఉన్న ఒక పర్సన్ ఇప్పుడు ఇంకొక పర్సన్ యాడ్ అయ్యి ఇద్దరు ఇండివిడ్యువల్‌గా ఉండాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతది. సో, అండ్ ఒక్కరితోటే సాలరీస్ మీద రన్ అవుతూ ఉండాలి. సో, ఏముంటది అన్ని టాక్సెస్ పోగా 5,000 వచ్చేవాళ్ళుంటారు. 6,000 వచ్చేవాళ్ళుంటారు. మాక్సిమం 6,500 సో, ఇలానే ఉంటారు. అంటే ఇప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళంటే ఎక్కువ శాతం మనం అదే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మేబీ మోర్ దాన్ గూడా ఉండొచ్చేమో గానీ సాలరీస్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. స్టేట్స్‌ని బట్టి ఉంటాయి. బట్ ఏంటి అంటే ఒక్కరి సాలరీ మీదనే కాబట్టి అది చాలా వరకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉంటది. అది ఇంకా చెప్పలేరు బయటికి కానీ ఫినాన్షియల్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. అండు ఇంట్లో ఎప్పుడైనా కూడా చూడండి, ఇద్దరు వర్క్‌కెళ్ళినప్పుడు ఆ ఇల్లు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇంట్లో అందరూ వర్క్ చేస్తున్నారనుకోండి ఇంత పీస్‌ఫుల్‌గా ఉంటది. బట్ ఇంట్లో ఖాళీగా ఉన్నారనుకోండి, తప్పకుండా ఏదో ఒకటి, ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్‌లో ఉంటారు అంతే ఇంకా. కామన్‌గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అది యూఎస్ అనే కాదు ఈవెన్ ఇండియా అయినా కూడా
ఇంట్లో అందరూ వర్క్‌కెళ్ళిందంటే అందరూ ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటున్నారు. అంటే చాలా తేడా ఉంటది. చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. చాలా గొడవలు గూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అందుకోసమే ఎప్పుడైనా కూడా ఎదుటి వాడితో కూడా మాట్లాడలేనంత బిజీగుండాలి. అప్పుడే లైఫ్ అనేది చాలా వరకు పీస్‌ఫుల్‌గా ఉంటది. నువ్వెంత బిజీగా ఉంటావో అంత పీస్‌ఫుల్‌గా ఉంటావు. అన్నెసెసరీవి అస్సలు ఆలోచించేంత టైం గూడా ఉండదు. సో, ఏ వర్క్ లేని వాళ్ళకి ఎలా ఉంటది? ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ, ఆ లూప్‌లో ఉండిపోయి, ప్రశాంతంగా ఉన్నోడిని కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తూ ఉంటారు. సో, ఏంటి అంటే అది కామన్ ఇక. మన మైండ్ సెట్ అనేది అలా ఉంటది కాబట్టి, మనం ఎంత బిజీగా ఉంటే అంత మంచిది. బట్ యూఎస్ఏలో ఇంకా ఆప్షన్ ఉండదింక. నువ్వు ఖాళీగానే ఉండాల్సిందే. సో, ఇంక కావాలి అంటే ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకొని అటు ఇటు ఎళ్తూ ఉండొచ్చు. ఇలా కొన్ని చేయొచ్చు గానీ, మనీ అయితే సంపాదించలేం గదా! సో, మనీ సంపాదించలేం గాబట్టి, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరన్నట్లు చాలా వరకు. సో, ఫినాన్షియల్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో, అండ్ ఒకవేళ నిజంగానే చాలా వరకు గూడా డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఇళ్ళల్లోనే బంధించి ఇలాంటివి ఏదైనా చేస్తూ ఉన్నారనుకోండి, డైరెక్ట్‌గా పోలీస్‌లో కంప్లెయింట్ చేయొచ్చు. మీకు వీసా వస్తది. యూ వీసా అని జెప్పేసి, వావా వీసా అని జెప్పేసి ఉంటది. సో, ఇలాంటి వాటికి అప్లై జేసుకోవాలి. బట్ దానికేంటంటే అన్నీ ప్రాపర్‌గా మీరు సబ్మిట్ చేయగలగాలి. ప్రూఫ్స్ ఉండాలి. అన్నీ ఉన్నట్లయితే మీకు ఆ వీసా వస్తది. మీరు యూఎస్ఏలో ఈ ఏడి తీసుకొని ఇంకా ఇక్కడ పని చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే మన వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించరులెండి. మరి అంటే మేబీ అప్లై చేస్తూ ఉండేవాళ్ళు ఉండొచ్చు అంత ధైర్యంగా గానీ, చాలామందయితే ఇంకా ఇండియాకి ఎళ్ళిపోదాం ఎందుకు ఈ స్ట్రెస్ అనే వాళ్ళే చాలామందుంటారు. ఇలా వాళ్ళతోటి ఫైట్ జేసి, ఇంకో వీసాకి అప్లై జేసి అలా ఉండదు గానీ, బట్ అదొక ఆప్షన్ ఉంటది. బట్ వీళ్ళు ఇండియాకి రిటర్న్ ఎళ్ళిపోయి ఇప్పుడు అక్కడ స్ట్రక్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఇంకా ఏం చేయగలరు? సో, మోస్ట్‌లీ కూడా వాళ్ళ కంపెనీకి హ్మ్. మెయిల్ బెట్టేసి వాళ్ళని ఫైర్ చేయమని చెప్పడం ఇలాంటివి చేయొచ్చు. బట్ ఎంబసీ ఉంటది. ఇండియన్ ఎంబసీ. సో, అక్కడ కంప్లెయింట్ చేయొచ్చు. ఇలాంటి కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. బట్ వాటెవర్ ఇట్ ఈస్ సో, ఎప్పుడైనా ఎన్ఆర్ఐ మ్యారేజెస్ అంటే అంత ఈజీ ఏమి రాదు. ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏది చేస్తే బెటరు? మేబీ వాళ్ళకేమైనా సొల్యూషన్ దొరకొచ్చా? మీ యొక్క ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.